దేవుని యొక్క వాక్యాన్ని మనము మన ఆత్మీయ జీవితం వైపు లేక ఆత్మకి అందించకపోతే అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని ప్రతి దినము మనం కలిగి ఉండాలి. ఈ ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆహారం విషయంలో సంతృప్తిపడాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మీయంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది వారి ఉద్యోగాలను బట్టో, వారి కుటుంబ పరిస్థితులను బట్టో, సమాజంలో ఉన్నటువంటి వారికి ఎదురటువంటి అనేకమైనటువంటి శోధనలు బట్టో దేవుని వాక్యాన్ని చదవటానికి చాలా నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. అంటే చాలామంది బిజీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎంత బిజీ అంటే ఆదివారం